మహిళలు వంటింటికే పరిమితమనేది ఒకప్పటి మాట. ఇప్పుడు మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. రాజకీయాల్లోనూ రాణించేందుకు ఎంతో ఆసక్తిని చూపుతున్నారు. మొన్నటి సర్పంచ్ ఎన్నికల్లోనూ మహిళలు సత్తా చాటారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ 50% పైగా మహిళలు మరోసారి ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో మహిళలకు 50% పైగా రిజర్వేషన్లు దక్కాయి. దీంతో జిల్లాలో మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగనుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్ తో పాటు 7 మున్సిపాలిటీలున్నాయి. ఆర్మూర్, బోధన్, బీంగల్ మున్సిపాలిటీలు నిజామాబాద్ జిల్లాలో, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీలు కామారెడ్డి జిల్లాలో ఉన్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్ లో 60 డివిజన్లుంటే అందులో 30 డివిజన్లు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. ఇక జిల్లాలోని ఆర్మూర్, బోధన్, బీంగల్ మున్సిపాలిటీల్లో కలిపి 86 వార్డులున్నాయి. ఇందులోనూ 50% వార్డులు మహిళలకు దక్కాయి. నిజామాబాద్ కార్పొరేషన్ తో పాటు ఆర్మూర్, భీంగల్, బోధన్ మున్సిపాలిటీలు అన్ని కలిపి మొత్తం 146 డివిజన్లు వార్డులు ఉంటే 73 డివిజన్లు వార్డులు మహిళలకు కేటాయించారు. అంతేకాక జనరల్ స్థానాల్లోనూ మహిళలు పోటీకి సిద్ధమవుతున్నారు. దీంతో నిజామాబాద్ జిల్లాలో మహిళలకు అగ్రపీఠం దక్కనుంది. 50% రిజర్వేషన్ మహిళలకు రావడం అనేది చాలా సంతోషం. ఎవరైనా ఇప్పుడు కంటెస్ట్ చేయాలనుకునే వాళ్ళు, ఏ వర్గం వాళ్ళైనా, చదువుకున్న వారైనా, మిగతా వారు ఎవరైనా సరే కంటెస్ట్ చేయొచ్చు. చైర్మన్లు కావచ్చు, మేయర్లు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, అండ్ కార్పొరేటర్లు కూడా కావచ్చు. గతంలో కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకడం ఎంతో కష్టంగా ఉండే. అంటే టికెట్ ఇవ్వాలంటే వెతుకోవాల్సిన పరిస్థితి ఉండే. కానీ ఈరోజు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గతంలో చాలా మంది మహిళలు కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా, చైర్పర్సన్లుగా, మేయర్లుగా పనిచేశారు. అయితే అప్పట్లో అవకాశాలు చాలా తక్కువగా వచ్చాయి. ఇలా 50% రిజర్వేషన్లు ఎన్నడూ రాలేదు. జిల్లాలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడంతో అధిక రిజర్వేషన్లు దక్కాయి. త్వరలో నోటిఫికేషన్ వెలువడుతుండడంతో పోటీకి సిద్ధమవుతున్నారు మహిళామణులు. మరోవైపు యాక్టివ్ గా ఉండే మహిళలను బరిలోకి దించేందుకు పార్టీలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఇప్పుడున్న సిట్యుయేషన్లో మన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి మహిళలకే జనరల్ మహిళగా రిజర్వేషన్ వచ్చింది. మేము కూడా ఎందుకు చేయొద్దు, చేయాలి, మనం కూడా ముందుకు రావాలి మహిళలు అని అనుకున్నాము. ఇన్ని ఇయర్స్గా నిజామాబాద్లో ఉంటున్నాము, కానీ ఏది మనం కాంట్రిబ్యూట్ చేయలేకపోతున్నాం నిజామాబాద్కి అని చెప్పి ఒక ఆలోచన రావడం వల్ల దీనికి ముందుకు రావడం, నాంది పలకడం జరిగింది. ముందుకు వచ్చినాను. ఒక 50% లేడీస్ బయటికి రావడం అనేది ఒక పెద్ద చైతన్యం. యాక్చువల్లీ అది మన నిజామాబాద్ జిల్లాకు వచ్చింది. దాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకోవాలి. గతంతో పోల్చితే మహిళలకు రాజకీయాల్లో ప్రస్తుతం ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి. గతంలో మహిళలకు రిజర్వేషన్లు తక్కువ స్థాయిలో ఉండేవి. అయితే మహిళా ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరగడం, మహిళలు రాజకీయాల పట్ల ఆసక్తి కనబరచడం, ఇంజనీరింగ్, డాక్టర్, ఎంబీఏలు పూర్తి చేసిన యువ మహిళలు ఎన్నికల బరిలో ఉండడంతో జనరల్ స్థానాలకు కూడా పోటీ ఏర్పడింది. రాజకీయాల్లో సగం వాటా దక్కించుకున్న మహిళలు తమ మార్క్ రాజకీయాలకు సిద్ధమవుతుండడం విశేషం.